దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ దూసుకుపోతుంది త్రిష. దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన సినిమాలో నటిస్తూ మంచి పేరు కూడా సంపాదించుకుంది. అయితే తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్తో నటించి మెప్పించింది. అలాగే తమిళంలో కూడా విజయ్, ఆదిత్య సూర్య, ధనుష్ వంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన అతడు, సైనికుడు సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక అతడు ఆమె కెరియర్ లో గుర్తుంచుకోదగ్గ సినిమాలో ఒకటి. ఈ సినిమాలో త్రిష నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకి మంచి ఇంపాక్ట్ కలిగించాయి. అయితే త్రిషకి మహేష్ బాబుతో పరిచయం వారి సినీ కెరియర్ కు ముందే ఏర్పడిందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇద్దరు చెన్నైలో చదువు పూర్తి చేస్తున్న సమయంలో మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమై ఫ్రెండ్స్ అయ్యారట. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు త్రిష. ఆమె మాట్లాడుతూ మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. మహేష్ చాలా ప్రొఫెషనల్. ఉదయం 6 గంటలకి సెట్లో ఉంటారు. రాత్రి 10:30 షూటింగ్ లోనే ఉంటారు. నాకేమో షూటింగ్ అయిపోగానే అలసటతో వెంటనే ఇంటికెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆయన్ని చూస్తే నేను తక్కువ పని చేస్తున్నట్టుగా గిల్టీగా ఫీల్ అవుతాను. అంతగా డెడికేషన్ ఉన్న నటుడు అని పేర్కొంది. తన సీన్ లేకపోయినా మహేష్ మానిటర్ దగ్గరే కూర్చొని సెట్లో ఏం జరుగుతుంది అని చూసేవారని చెప్పింది. ఆయనతో పనిచేసే అనుభవం ప్రొఫెషనల్ గా నేర్పిన పాఠం లాంటిదని పేర్కొంది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకుపోతున్న త్రిష పేట, పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాలతో క్రేజ్ అందుకుంది. అయితే తగ్ లైఫ్, ఐడెంటిటీ, విదాయమర్చి వంటి సినిమాలు ఆమె గ్రాఫ్ డౌన్ చేశాయి. ముఖ్యంగా తగ్ లైఫ్ లో త్రిష పాత్రపై ట్రోలింగ్ కూడా వచ్చింది. తెలుగులో చిరంజీవితో విశ్వంబర సినిమాలో నటిస్తుంది. అలాగే ప్రజెంట్ విజయ్ సేతుపతితో 96 ఈక్వెల్ లో కూడా నటించబోతోంది. మరోవైపు త్రిష 4 పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నారు. ఒకసారి పీటల మీద వరకు వచ్చి పెళ్లి ఆగిపోవడంతో నాటి నుంచి 3 ముళ్ల సంగతి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే గత కొన్నాళ్లుగా పెళ్లై పిల్లలున్న స్టార్ హీరోతో ఆమె రిలేషన్ లో ఉన్నారంటూ గాసిప్స్ అయితే వైరల్ అవుతున్నాయి.